యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎలా ఉన్నాను? ఓకే, యావరేజ్. నా గెటప్ ఎలా ఉంది? బిలో యావరేజ్. యాక్టింగ్లో కవర్ చేస్తానులే. ఈ గెటప్ నీకు సరిగ్గా సరిపోయింది. నేను అడిగానా? కొన్ని చెప్పాలి. యాక్టింగ్ బాగా చేయి, లేకపోతే దొరికిపోతాం. అయినా అమ్మాయిలకి యాక్టింగ్ బై బర్తే కొంత వస్తుందంటగా, నిజమేనా? హలో, చదివాను, ఎక్కడో చదివాను. సరే సరే, నో సొంత పేర్లు. ఓకే. నువ్వు మాదాపూర్ మంగవి. నాకు ఈ పేరేం నచ్చలేదు. నాకు ఈ గెటప్పే నచ్చలేదు. ఈ పెళ్లిని ఆపాలి, హిమకి సాగర్తో పెళ్లి జరిపించాలి. ఇది మన టాస్క్ మంగా. నాకు ఈ పేరు నచ్చలేదు అంటున్నాను కదా. అసలు పెళ్లికే వ్యతిరేకమైన నేనే ఒక పెళ్లి చేస్తున్నాను. లైఫ్లో అన్నీ నచ్చే పనులే చేయలేం, మైండ్ ఇట్. ఓహో, ఇది కూడా పుస్తకంలోనే చదివావా? లేదు, నీలాంటి మేధావెవరో చెప్పారులే. ఇంతకీ తమరి పేరేంటో? రావు బహదూర్, రాధా రంగరాయలు. అబ్బో, నా పేరు మాదాపూర్ మంగా. నీ పేరు అంత పెద్దగా ఉంటుందా? మరి కాదు కాదు, నేను ఒప్పుకోను. దుర్గమ్మ చెరువు వీరయ్య. ఏంటి వీరయ్య? అవును. బాలేదు, నాకు అసలు ఈ పేరు నచ్చలేదు. హలో సార్, లైఫ్ లో అన్నీ మనకి నచ్చినవే ఉండవు. ప్లీజ్ నాకు ఈ పేరొద్దు. బోరబండ బాలు. బోరబండ బాలునా? సమ్వాట్ బెటర్. ఫిక్స్ అయిపోండి. మాదాపూర్ మంగమ్మ, చెప్పండి బోరబండ బాలు. ఆల్ ది బెస్ట్. నీకు కూడా. సర్లే. మాదాపూర్ మంగా, చెప్పండి బోరబండ బాలు. ఆల్ ది బెస్ట్. నీకు కూడా. ఈ ఆపరేషన్ ని మనం సక్సెస్ చేయాలి. అమ్మో, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, ఆపేస్తారేమో. కాన్ఫిడెంట్ గా ఉండు. కొంచెం అప్పిస్తావా కాన్ఫిడెంట్ ని? జోకా, నాకు నవ్వు రాలేదు. మన బాడీ లాంగ్వేజ్ చూసి సెక్యూరిటీ సిరియుడు కొట్టేలాగా చేస్తాగా. నేను చూస్తాగా. మరీ ఎక్కువగా కొట్టేకు, గుడ్లు బయటకు వచ్చేస్తాయి. మీరు కూడా ఎక్కువ ఊపకండి, మెడ తగ్గి కింద పడుతుంది. పదండి. ఆగండి. నీకు తెలుసుగా, మినిస్టరు నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఏమయ్యా సెక్యూరిటీ, మినిస్టర్ వచ్చారా? వచ్చారు సార్. వచ్చేసాడా? నేను లేట్గా వచ్చానని నన్ను తిడతాడో ఏంటో. పదా. సార్, మినిస్టర్ గారికి బాగా కావాల్సిన వాళ్ళు అనుకుంటా. శ్రీకాంత్ ఫోన్ చేస్తున్నాడేంటి? రాధా, ఎక్కడున్నావు? ఫోన్ తీవేంటి? పదా, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం, గుర్తుపడతాడో లేదో.
ఏరా శ్రీకాంత్, బాగున్నావా? ఎవరండి మీరు? నేనా, బోరబండ బాలుని. నన్ను గుర్తుపట్టావా? నేను మాదాపూర్ మంగని. గుర్తుపట్టలేదా? లేదండి, వెళ్ళి పని చూసుకోండి. రేయ్, నేను రాదని. తను కృష్ణ. అన్నయ్య, రే, నోరు మీరా, చెవులు మాత్రమే తెరువు, చెప్పింది విను. ఆవిడ మమ్మల్ని రూమ్లో లాక్ చేసింది, తప్పించుకుని వచ్చాం. నా గెటప్ ఓకేనా? పర్ఫెక్ట్. ఇంత బాగా ఎలా రా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మనం హిమని తప్పించాలి. అదిగో అక్కడుంది. రెడీనా మంగా? రెడీ బోరబండ బాలు. నన్ను అలా పిలవకు, ఏదోలా ఉంది. ఏదోలా వాళ్ళ కళ్ళు కప్పి హిమని తీసుకెళ్ళాలి. అవునవును, అక్కడ సాగర్ అన్నయ్య పరిస్థితి ఏంటో పాపం. ఆవిడ కళ్ళకు కనిపించకుండా మేనేజ్ చేయాలి మనం. హిమ గదిలోకి వెళ్దాం, తను రాగానే ప్లాన్ చేద్దాం. వస్తూ ఉంటారు. శ్రీకాంత్, ఎవరు? ఏంటి ఆవిడలా డౌట్గా చూస్తుంది? దొరికిపోయామా? ఇందాకేదో కాన్ఫిడెన్స్ బాడీ లాంగ్వేజ్ అన్నావు కదా, చూపించు. అన్నయ్య గారు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగే, శిఖరా చూసుకో. ఇప్పుడే వస్తాం. పద. ఎవర్రా వీళ్ళు? వీళ్ళు ఎవరైనా అడుగుతుంటే అలా ఉంటారేంటి? ఏనేంటి తలకాయ ఒప్పుతున్నాడు కానీ ఏం చేయట్లేదు. మనమే ఏదో ఒకటి చేయాలి. మావయ్య గారు, నన్ను గుర్తుపట్టలేదా? నేను మాదాపూర్ మంగని. నేను బోరబండ బాలుని. మాదాపూర్ మంగానా? నువ్వు బోరబండ బాలువా? మీరెవరో నాకు తెలియదండి. అయ్యో మావయ్య గారు, మీరు గుర్తుపడితే ఆశ్చర్యం కానీ మర్చిపోవడం మీకు అలవాటేగా. మా అత్తయ్య గారు, అదే మా పాత అత్తయ్య గారు, ఆవిడ దగ్గర చుట్టాన్ని. అదెలాగా? అదే పిన్ని గారి అక్క అమలాపురం అమలా గారి చెల్లెలు, రాజమండ్రి రాధా గారి తోటికొడలు, తాడేపల్లిగూడెం తాయారమ్మకు ఆఖరి చెల్లెలు, అనుపమ కూతుర్ని, మాదాపురం మంగని. ఇప్పుడు గుర్తొచ్చానా మావయ్య గారు? ఇంత చెప్పిన తర్వాత గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? అసలు మీకు వెడ్డింగ్ కార్డ్ ఎవరిచ్చారు? మిమ్మల్ని పెళ్లికి ఎవరు పిలిచారు?
చెప్పరేంటి? నేనే మమ్మీ. నువ్వు పిలిపించావా? నేనే మమ్మీ. రిలేటివ్స్ లిస్ట్ ఒకటి చూస్తూ ఉంటే పేరు కనిపించింది, అందుకే కాల్ చేశాను. అరే అందంగా ఉంది. హలో, కొంచెం వెనక్కిరా. వెళ్ళి ఏదో తినేసి వెళ్ళండి. మా చుట్టాలని అందరికీ చెప్పకండి, మా రేంజ్ పడిపోతుంది. బేబీ, మీ చుట్టాల సంగతి తర్వాత, ముందెళ్ళి మినిస్టర్ గారి ఫ్యామిలీని చూసుకోండి. అలాగే. నువ్వురా, పద. అనయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? మాదాపూర్ మంగా ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం. కాదు, ప్లాన్ చేద్దాం. రే శ్రీకాంత్, హిమని కలుద్దాం రా. నువ్వు వెయిట్ చేయి, సిచ్యువేషన్ని బట్టి ప్లాన్ సిద్ధం చేస్తాను. నువ్వు వెళ్ళు. సరే రాధా, జాగ్రత్త. ఉమ్. నేను హిమ అన్నయ్యని. అన్నయ్య, అన్నయ్య, పెళ్లి జరిగిపోతుందేమోనని నాకు భయంగా ఉందన్నయ్య. మీరెవరూ ఇక్కడికి రాకుండా మా అమ్మ సెక్యూరిటీ పెట్టించిందంట. అందుకే హిమ ఇలా గెటప్లు మార్చుకొని రావాల్సి వచ్చింది. నీకోసం గెస్ట్ హౌస్ కనుక్కుని వస్తే మమ్మల్ని తన మనుషులతో అక్కడే బంధించేసింది. కానీ మేం తప్పించుకుని వచ్చేసాం. హిమ, ఎలా ఉన్నావు? బాలేను సాగర్, అస్సలు బాలేను.
నిన్ను చూడకుండా నీకెక్కడ దూరం అయిపోతానని భయంతో బ్రతుకుతున్నాను సాగర్. నీకేమైందో ఎక్కడున్నావో తెలియక నేను చాలా టెన్షన్ పడ్డాను హిమ. నీకోసం చాలా చోట్ల వెతికాను హిమ. నా కాళ్ళు చేతులు ఆడలేదు హిమ. మా అమ్మ ఎలాగైనా నాకు ఈ పెళ్లి చెయ్యాలని దూరంగా గెస్ట్ హౌస్ లో నన్ను బంధించేసింది సాగర్. అన్నయ్య, మేమిప్పుడు హిమ దగ్గరకు వచ్చేసాం కదా, నువ్వేం టెన్షన్ పడకు సరేనా? రేపు ఉదయం 10 గంటలకి మీ పెళ్లి. గుడిలో అన్ని ఏర్పాట్లు చేసేసాం. నువ్వు సిద్ధంగా ఉండు. అమ్మ బాబాయ్ని కూడా తీసుకురా. సరే కృష్ణ, మేము ఈ నైట్కే టెంపుల్కి వెళ్ళిపోతాం. అక్కడ రెడీగా ఉంటాం. కృష్ణ ఇటువు. సాగర్, మేము 10 ఎలాగైనా అక్కడ ఉంటాం. హిమని తీసుకుని గుడికి చేరుకుంటాం. ఇక్కడ పెళ్లి ముహూర్తానికి అక్కడ నువ్వు హిమ మెళ్ళలో తాళి కట్టాలి. అలాగే రాధగారు, మీ కొరకు మేము వెయిట్ చేస్తూ సిద్ధంగా ఉంటాం. అన్నయ్య, సాగర్ నువ్వు జాగ్రత్త. అలాగే హిమ. ఓకే, త్వరగా వచ్చేసేయండి. ఓకే. స్వీటీ, అయ్యో దేవుడా, ఇప్పుడెలా? ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఈ విషయం నాన్నగారితో డిస్కస్ చేయాలి. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మిమ్మల్నే. ఏమిటి అలా ఉరుమురుమి చూస్తున్నారు? మేమెవరో మీకు తెలీదా? తెలుసు. ఇక్కడికెందుకు వచ్చారు అని అడుగుతున్నాను. ఎందుకొచ్చారంటే మీకు మీరు హడావిడిగా పెళ్లి చేస్తుంటే అయిన వాళ్ళెవరు కాని వాళ్ళెవరో మీకెలా తెలుస్తుంది? అందుకే ఈ పిల్లని మా బంధువులతో ఫోన్లో మాట్లాడిస్తున్నాం. పరిచయాలు పెరుగుతాయి కదా. ఓహో, హా, అయినా ఇట్లాంటి పెళ్లిళ్ళు మా ఇళ్లల్లో మేమెప్పుడూ ఎరగం. ఓ సందడి లేదు, ఓ సరుకు లేదు. ఏ హడావిడి లేకుండా పెళ్లిళ్ళు చేయడం ఏంటి? విడ్డూరం కాకపోతేను. అలాంటిదేమీ లేదులేండి. కాసేపట్లో మెహందీ మొదలవుతుంది. అక్కడ హడావుడి అంతా మీరే చేయండి, సరేనా? హా, కాస్త పద్ధతి. హ్మ్?
అందరూ జాగ్రత్తగా వినండి. శ్రీకాంత్, నేను చెప్పిన పౌడర్ కలిపావా? సరే. హలో, అసలు ప్లాన్ ఏంటి?